లైఫ్ ఈజ్ ఎ వార్. ఎవరి జీవితంలో ఎవరు హీరో అవుతారో ఎవరు విలన్ అవుతారో ఎవ్వరికీ తెలియదు. అయితే మనోడి లైఫ్లో ఆ విధియే విలన్. అందరి జీవితాల్లో సర్ప్రైజెస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే ఇతని జీవితంలో లెక్కలేనన్ని సర్ప్రైజెస్. ప్రతి సర్ప్రైజ్ ఒక్కొక్క యాంగిల్లో బీభత్సమే. మనోడి జీవితంలో ఫస్ట్ సర్ప్రైజ్ మొదలైంది ఇక్కడి నుంచే. ఇదొకసారి ఇవ్వరా. బాగుందా? అమ్మా అమ్మా పూలు తీసుకోండి అమ్మా. అది ఎంత అవుతుందయ్యా? అయ్యో! ముగ్గురు పిల్లల్ని పెంచడం నీకు కష్టం అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది నిర్మల. నీకేం అభ్యంతరం లేకపోతే ఆ పిల్లాన్ని అనాథాశ్రమంలో చేర్పిస్తే తను నా బెస్ట్ ఫ్రెండ్ అండి. నన్ను నమ్మి పిల్లాన్ని అప్పచెప్పింది. ఎలాంటి కారణమైనా ఈ పిల్లాన్ని అనాథాశ్రమంలో చేర్పించను. సరే నిర్మల, నీకెలా అనిపిస్తే అలాగే చెయ్యి, బాధపడకు. ఒకసారి కాలు జారి కింద పడ్డప్పుడు ఒక సోల్జర్ వచ్చి పైకి లేపాడు. ఆ పిల్లాడి లైఫ్లో ఆ సోల్జరే హీరో అయిపోయాడు. స్కూల్లో ఏమవ్వాలనుంది అని అడిగారు. సూర్య, పెద్దయ్యాక నువ్వేమవుతావు? సోల్జర్ అయ్యి దేశాన్ని కాపాడాలనుకుంటున్నాను. ఏంటి అందరు అలా చూస్తున్నారు? కొట్టని సెల్యూట్. అదే జోష్లో టాటూను వేసుకున్నాడు. ఓ మోస్తరుగా ఉన్నవాడు గన్ లాగా రెడీ అయ్యాడు. ఒరేయ్, నన్నే కొడతావా? మా డాడీ ఎవరో తెలుసా? ఎస్ఐ. ఒరేయ్, మీ నాన్న ఎస్ఐ అయితే నేను సోల్జర్. అయితే ఉన్న పలానా డాక్టర్ అవ్వాలనుకున్నాడు. కంగ్రాచులేషన్ మిస్ నందిని, ఆపరేషన్ సక్సెస్ఫుల్. 8వ తరగతి వచ్చేసరికి లాయర్ అవ్వాలనుకున్నాడు. ఈ దేశద్రోహిన నిరపరాధింత నిరూపిಸಬೇಕು. 10th వచ్చేసరికి రైతు అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ಎತ್ತಿ ಹಿಡಿಯೋದಕ್ಕೋಸ್ಕರ ನೀನು ನಂಬಿ ನಾನೇ ಕೆಲಸ ಕೈ ಹಾಕಿದ್ದೀನಿ. ಅಜ್ಞಾನಿ ತಪ್ಪು ಮಾಡಿದ್ರು ಮುನ್ಸ್ಕೊಳ್ಳದೆ ಅನ್ನ ಕೊಟ್ಟು ಕಾಪಾಡಮ್ಮ. అయితే ఇవన్నీ కాదని బాడీ బిల్డ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. పెరిగి పెద్దయ్యాక మనోడికి 2 ఇష్టాలు బాగా పెరిగాయి. ఒకటి కొట్లాడటం, ఇంకోటి బీభత్సంగా కొట్టడం. మనోడికి ఇంకో 2 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఒకటి ఉరికించి కొట్టడం, ఇంకొకటి ఎత్తుకొచ్చి గొడ్డులా కొట్టడం. మనోడికి ఇంకో వీక్నెస్ ఉంది. లవర్స్ విడిపోవటం అంటే అస్సలు చూడలేడు. 4 సంవత్సరాల నుంచి ప్యార్లో ఉన్నాం బాయ్. రేపు తనకు షాది. తను లేకపోతే నేను చచ్చిపోతాను. కూర్చుకోరు బాయ్. ఎవరెవరికో సాయం చేశావు, వీళ్ళకు కూడా సాయం చేస్తే బాగుంటుంది. పెద్ద ఆయన కూడా చెప్తున్నాడు, ముందు అడిగే గురు. తను లవ్ చేస్తుందా? అవును బాయ్, కావాలంటే ఫోన్ చేసిస్తాను, మాట్లాడండి. హలో, రేపు నా మ్యారేజ్ అని తెలుసు కదా. నువ్వు వచ్చి తీసుకువెళ్ళకపోతే నా శవాన్ని చూస్తావు. అర్థమవుతుందా? చచ్చేదాకా ఇలాగే లవ్ కంటిన్యూ చేయి. రేపు మీ వాడు వచ్చి తీసుకెళ్తాడు. హలో, టైం అయిపోయింది. ఏంటి ఇది ఇంకా రాలేదు? పెళ్లి కూతురులాగా తయారవుతూ ఉంటుంది. రింగ్ అవుతుంది కానీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. దీన్ని నమ్ముకుంటే పెళ్లే కాదు, శోభనం టైం కూడా అయిపోతుంది. అక్కడ వస్తుంది చూడే. ఐఎమ్ సారీ. చాలా లేట్ అయింది అనుకుంటా కదా. ఇదేమైనా కొత్త? ఏం పర్లేదులే. యాక్చువల్లీ మన బ్యాచ్ లో తనకంటే ముందు నీకు పెళ్ళవ్వాల్సిందే. నో వేస్. నేను ఎవరెవరికో అలా కమిట్మెంట్ అవ్వలేనుగా. నాకంటూ కొన్ని కండిషన్స్ ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. ఏంటమ్మా అవి? ఓహో, జై ఆంజనేయ. మా బాస్ ఆంజనేయ. నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న వాడు ఆయన బాస్ లా ఉండాలి. అంటే శ్రీరాముళ్లా ఉండాలి. వాడి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను గురు. నువ్వు అనుకుంటున్నట్టు వాడిది రాముడు క్యారెక్టర్ కాదు, రావణాసురుడి క్యారెక్టర్.
అతను హింసావాదిలా ఉండకూడదు, అహింసావాదిలా ఉండాలి. అతనంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఇష్టపడాలి. అతన్ని చూస్తే అందరూ చేతులెత్తి దండం పెట్టాలి. రేయ్ రండ్రా పోదాం. మనోడు కొంచెం బుల్లెట్ లాంటాడు. ఒక్కసారి ఫైర్ అయ్యాడు గుద్దుకొని పోతానే ఉంటాడు. అతను ఎక్కడ వెతికితే ఎందుకు దొరుకుతాడు? మావాడెప్పుడు టాప్ లో ఉంటాడు. నువ్వు కిందున్న మిడిల్లో ఉన్న టాప్ లో ఉన్న వదలా. కరెక్ట్ గా మా ఏరియాలోకి వచ్చి ఫజాయించడం బడిత పూజ నీకు. రే ఎర్రి పాప, నేనెప్పుడు టాప్ లో ఉండటానికి ఇష్టపడతానురా. అందరూ నన్ను చూడాలని కాదు బే, మీరంతా నా కిందే ఉండాలని. వెళ్ళండ్రా. భయపడి పరిగెత్తుకొచ్చామా? యు ఫూల్! నిన్నిక్కడికి పిలిపించింది నిన్ను లాక్ చేయడానికి రా. చుట్టూ చూడు. ఇప్పుడు ఏం డైలాగ్ చెప్తావో అది చూస్తాను. అటాక్! కొంతమంది కొడితే క్లాస్గా ఉంటది, ఇంకొంతమంది కొడితే మాస్గా ఉంటది, మరికొందరు కొడితే పల్సగా ఉంటది, ఇంకొందరు కొడితే కామెడీగా ఉంటది. నేను కొడితే మాత్రం బేభత్సంగా ఉంటది. అయ్యో ఎస్ఐ కూడా వచ్చేసాడు. ఏమవుతుందో ఏంటో.
ఏంట్రా గొడవలు? హనుమాన్ జయంతికి షో చేద్దామని ప్రాక్టీస్ చేస్తున్నాం స్వామి. ఒక్క దెబ్బకే బెదిరిపోయి పారిపోయిండ్రు సార్. రేయ్ ఇవ్వండ్రా. మా ఆవిడ ఈ స్వీట్ బాక్స్ మీకేమంది? అయ్యో ఇదేంటి ఎస్ఐ వచ్చి అరెస్ట్ చేస్తాడనుకుంటే బాక్స్ ఇస్తున్నాడేంటయ్యా? ₹1 ఖర్చు లేకుండా కూతురికి మ్యారేజ్ చేశాడు. ఎమ్మెల్యే కొడుకు ఎస్ఐకి అల్లుడయ్యాడు. ఇంకెందుకు అరెస్ట్ చేస్తాడు? ఇంకోటి అతని కూతురుందిగా, వాళ్ళ పెళ్లికి హెల్ప్ చేసిందే వీడు. అయ్యో అంతేకాదయ్యా, ఈ ఏరియా డాక్టర్స్, లాయర్స్, ఓనర్స్, ఇంజనీర్స్, స్టూడెంట్స్, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు వీడి ఫ్రెండ్స్, వాడి ఫ్యాన్స్. హాయ్ బ్రో, హూ ఇస్ దిస్? చెక్ హిమ్ ఆన్ డిబేట్స్.